హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో డిఎస్సి అభ్యర్థులందరూ కూడా 1000 కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకోసం అంటే కనుక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే కనుక వాళ్ళకి జాబ్ వస్తుందో రాదో ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి సో జాబ్ వచ్చే అవకాశం ఉంటే కనుక సంతోషమే, జాబ్ రాకపోతే కనుక ఒకవేళ మళ్ళీ టెట్ డిఎస్సి ఉంది కాబట్టి దాని ప్రిపరేషన్కి మరి సిద్ధం అవ్వాలా లేదా అనేటటువంటి ఆలోచనలో చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి సో విద్యాశాఖ జనరల్ ర్యాంకింగ్ లిస్టు జిఆర్ఎల్కి సంబంధించి ఎప్పుడు ఇవ్వబోతుంది, మరి దీనిపైన మనం పూర్తి వివరణ తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు జిఆర్ఎల్ కోసం. 74 మార్కులు కాదు 75 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థి కూడా నాకు జాబ్ వస్తుందా రాదా అనేటటువంటి సందిగ్ధంలో ఆలోచిస్తున్నాడంటే అర్థం చేసుకోండి. అంటే ఎందుకంటే మనకన్నా ముందు ఇంకా ఎవరైనా ఉంటే కనుక మనం జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది జిఆర్ఎల్ అనేది ఇస్తే కనుక మాకు కొంత క్లారిటీ అనేది వస్తుంది. 99% క్లారిటీ వస్తుందండి, డౌటే లేదు అందులో. ఒకవేళ జేఎల్ కానీ గురుకుల జేఎల్ కానీ జనరల్ జేఎల్ కానీ వేరే ఇతరతర పెద్ద క్యాడర్ ఉన్నటువంటి పోస్టులకు ఎవరైనా వెళ్ళిపోతే తప్ప టీచర్ ఉద్యోగాన్ని ఎవ్వరు కూడా వదులుకునేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు. అన్నిటికన్నా బెస్ట్ జాబు టీచర్ జాబే అన్నట్టుగా ఉంది మనకు. సో వేరే నోటిఫికేషన్లలో బ్యాక్లాగ్ అనేవి ఉండొచ్చు, కానీ డిఎస్సిలో బ్యాక్లాగ్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవండి. ఒక్క పోస్ట్ కూడా ఉండదు, ఇది గమనించాలి. మరి చాలామంది డిఎస్సి అభ్యర్థులు మెసేజెస్ కామెంట్స్ అయితే చేస్తున్నారు, డిఎస్సి జిఆర్ఎల్ అనేది ఎప్పుడు రాబోతుంది ఏంటనేది. సో మనము ఇదే అంశాన్ని ఈరోజు నేను మధ్యాహ్నము మరి విద్యాశాఖను అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఒకే ఒక మాట చెప్తున్నారు. సిఎంఓకి మేమైతే ఫైల్ అయితే పంపించాము, అక్కడ నుంచి అప్రూవ్ అనేది రాగానే మేము విడుదల చేస్తాం. మరి ఎప్పుడు వస్తుంది సార్ అప్రూవ్ అంటే కనుక తెలియదు బాబు, వెయిట్ చేయండి, వస్తుంది ఖచ్చితంగా, కొద్ది రోజుల్లోనే వస్తుందని చెప్తున్నారు. బహుశా ఈ వారం రోజుల్లోపు మేబీ రావచ్చు. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ చెప్తున్నటువంటిది ఒకటే ఏంటంటే కనుక సార్ పోస్టింగ్ అనేది ఆలస్యమైనా పర్లేదు, ఈ జిఆర్ఎల్ మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినాక 1 నెల 2 నెలలు టైం తీసుకున్నా పర్లేదు, కానీ మాకు జిఆర్ఎల్ అనేది త్వరగా ఇస్తే కనుక నెక్స్ట్ డిఎస్సికి నేను మళ్ళా ప్రిపరేషన్కి కూర్చొనే అవకాశం ఉంటుంది, నాకు టైం సేవ్ అవుతుంది. కాబట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే బాగుంటుంది సార్ అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే కోరుకుంటున్నారు. మరి ఎప్పుడు రావచ్చు సార్, ఇప్పటికే మనకు సెప్టెంబర్ మాసం కూడా అయిపోవడానికి వస్తుంది అంటే కనుక మరి ఖచ్చితంగా డిఎస్సి జిఆర్ఎల్ లిస్ట్ అనేది వారం రోజులలో రావచ్చు అన్నట్టుగా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. మరేమైనా అప్డేట్ అందుతే కనుక మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే డిఎస్సి జిఆర్ఎల్ లిస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.